సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బీఆర్ఎస్ పార్టీని నేను ఇంకో రెండు కళ్ళలాగా నా కన్ను కూడా ఒకటి ఉంటుంది. ఒక కన్నేమో బీఆర్ఎస్ అయితే ఇంకో కన్నేమో తెలంగాణ జాగృతి అంటున్నారు సార్. ఎందుకని చీలికి వచ్చింది ఆల్మోస్ట్ అంటే బీఆర్ఎస్ ను చీలికి వచ్చింది అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది సార్. నిజంగా బీఆర్ఎస్లో చీలిక అనుకోవచ్చా? అంటే కేటీఆర్ గారు ఒకవైపు, బీఆర్ఎస్ ఏమో కేటీఆర్ గారిది, ఇప్పుడు తెలంగాణ జాగృతి ఏమో కవిత గారిదా, అట్లా అనుకోవాలి. మేము ఏమనుకున్నా ఏమనుకోకపోయినా చీలిక వచ్చిందా లేదా, మరి చీలిపోయిందా లేదా బీఆర్ఎస్ఏ చెప్పాలి. మేము చీలిక వచ్చింది ఒకటిగా ఉంది లేకుంటే 4 చీలికలు వచ్చినాయి మేము చెప్పడానికి ఇక్కడ లేదు. ఇక్కడ వాళ్ళు నేను ఏమంటే ప్యూర్ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అది. వాళ్ళు ఆమె పార్టీతో ఇప్పుడు 2వ కన్ను 3వ కన్ను అని చెప్తుంది. 2 కన్నులు అదో కన్ను ఇదో కన్ను అంటే మరి 3వ కన్ను కూడా ఇంకోటి ఉంటుంది కావచ్చు, నాకు తెలియదు. మరి ఇప్పుడు ఈ కన్నుల విషయం ఎందుకు వచ్చింది ఈ రకంగా? ఆమె టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీలో ఉండి పని చేసుకుంటే బెటర్. ఆమెదో చెప్పి నేను 3వ కన్ను 4వ కన్ను అని చెప్పి ఆమె చెప్తే దాని మీద మేమెందుకు కామెంట్ చేస్తాం? కాంగ్రెస్ పార్టీ ఎందుకు కామెంట్ చేస్తాం? వాళ్ళ పరిణామాలు ఏం జరుగుతాయో చూస్తాం. మేము అబ్జర్వేషన్ మాత్రమే మాది ఉంటుంది తప్ప మాకు ఎర్లీగా మేము పోయి మేము ఎందుకు వాళ్ళ దాంట్లో మేము కామెంట్ చేస్తాం? సార్ ఇంత జరుగుతున్నా కేసీఆర్ గారు ఒక స్పందన లేదు, ఏం లేదు. నిన్న రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగితే అక్కడ కూడా కనిపించలేదు. ఇది బాగా నడుస్తుంది సార్. మీరు చెప్పాలి ఆయన మనస్తత్వం ఏంది, ఎందుకు అట్లా అని. ఒకటి ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్ననాడు కూడా ఆయన పరిమితంగానే హాజరైంది చాలా విషయాలకు, అందరికి తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, అందరికీ తెలుసు. అప్పుడు కూడా పరిమితంగానే హాజరైంది ఆయన. అప్పుడు కూడా ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా పార్టీ కేంద్ర కార్యాలయం ఏ రోజు కూడా ఆయనకు జెండా ఎగరేయలే. ఒక 10-15 ఏళ్ళు నాయన నరసింహారెడ్డి గారు జెండా ఎగరేశారు ఆయన పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన వచ్చి ఎగిరేసిన దాఖలా ఇప్పుడు నాకు చూడలే పార్టీ కార్యాలయం మీద. ఆయన కనీసం అంబేద్కర్ దగ్గరికి పోయి బొమ్మ దండ కూడా వేయలే ముఖ్యమంత్రి హోదాల. చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రులు అంబేద్కర్ కట్టి దండాలు వేస్తారు, కానీ మరి ఆయన అంబేద్కర్ అది ఒకటి కట్టించండు. మరి ఆయన ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు కూడా తెలియదు. అంబేద్కర్ ప్రపంచంలో పెద్ద అదేంటిది స్టాచ్యూ కట్టించండు. అటువంటి మరి ఆయన ఏమర్థం ఆయన జయంతి వర్ధంతినాడు దండేయుడు, ఆయన బ్రహ్మాండమైనటువంటి అది కట్టించండు. అంటే ఆయన ఏమర్థం చేసుకో నాకు కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆయన హాజరు ఎప్పుడు చాలాసార్లు కాలేదు. ఇప్పుడు కొత్తగా ఏం కాదా విషయము. గతంలో ముఖ్యమంత్రి ఉండడం కూడా చాలా ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి విధులు తప్పకుండా హాజరు కావాల్సినటువంటి వాటి కూడా ఆయన హాజరు కాలేదు అప్పుడు. కాబట్టి అది ఆయనకి కొత్తదనం ఉన్నదని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు ఫ్యామిలీలో ఇంత డిస్ప్యూట్స్ జరుగుతుంటాయి సార్, అంటే ఆయన ఆలోచన ధోరణి ఎట్లుంటుంది? కొంతమంది ఏమంటున్నారంటే అసలు కేసీఆర్ గారే ఇదంతా నడిపిస్తున్నారు అని కొంతమంది కూడా వ్యాఖ్యానిస్తారు. నిజంగా ఆయన మెంటాలిటీ అట్లాంటిదేనా? ఒకటండి ఇప్పుడు నేను ఆయన ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్గా ఏం జరుగుతుందో అసలు నేను ఇప్పుడు ఫ్యామిలీలో నేను లేను, నాకు సంబంధం లేదు వాస్తవానికి. ఏం జరుగుతుందో అనేది మనకు తెలియదు. కాబట్టి ఆమె మాత్రం కేటీఆర్ను విమర్శించినట్టుగా మనం అందరం చూసినాం, కేటీఆర్ను విమర్శించినట్టుగా. కాబట్టి అది సర్దుబాటు చేయవలసిన బాధ్యత పార్టీ నాయకత్వానికి ఉంటుంది, పార్టీ అధ్యక్షునిగా తండ్రిగా ఆయనకు ఉంటుంది. తప్పకుండా వాళ్ళు సర్దుబాటు చేసుకోవాలి దాన్ని. కానీ మనం ఇంత జరిగింది ఈ రకంగా ఈ విషయం కోసం ఇట్లా వాళ్ళు డిస్ప్యూట్ వచ్చిందని మనం ఇతమితంగా చెప్పలేం కదా. వాళ్ళు చెప్తా కానీ మనం చెప్పలేం. అది పరిస్థితి. అంటే ఆస్తుల గొడవనా లేకపోతే పదవుల గొడవనా, సీఎం కావాలనుందా కవిత గారికి, ఏముంది అని? ఒకటండి ఆస్తుల గొడవ అని నేను పెద్దగా నాకు తెలిసినంత వరకు అటువంటి గొడవలు ఏమి ఉండవు పెద్దగా. నేను అట్లా ఉన్నదని నేను అనుకోవడం లేదు. కాకపోతే పొలిటికల్ ఈగోస్ అడ్డం వచ్చినట్టే, కొంచెం ఈగోసే. ఎందుకంటే ఆమె కూడా పార్టీలో కొంచెం ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాలని అనుకుంటున్నట్టున్నది. కానీ ఒకసారి ఆమె కూడా ఇంటెలిజెంట్ పర్సనే, కొంచెం పార్లమెంట్ మెంబర్ కూడా చేసింది, ఎమ్మెల్సీగా కూడా ఉన్నది. కవిత కూడా ఇంటెలిజెంటే, కొంచెం మెచ్యూర్డ్ పర్సనే. కాబట్టి ఇప్పుడు ఎందుకు అంత తొందరపడ్డదో నాకు కూడా తెలియదు. కాబట్టి అది పర్యవసానం ఎడదారి తీస్తూ ఇప్పుడే మనం కామెంట్ చేయలేం. ఇంకేం ఆమె ఎటువంటి అడుగులు వేస్తుంది ముందుకు, పర్యవసానాలు ఏముంటాయి. రాజకీయం చాలా చాలా స్పీడ్గా ఉంటుంది కదా రాజకీయం కూడా. మళ్ళీ ఆమె చుట్టే అటువంటి ఇట్లా అడుగులు వేసే వాళ్ళ చుట్టే మీడియా ఉంటుంది. మీడియా ఎవరికి ఉన్నటువంటి ఐడియాలజీ ప్రకారం మీడియా కూడా ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ పరిణామాలు ఏం జరుగుతాయో మనం ఇప్పుడు ఇంత ఇమీడియట్గా మనం ప్రెడిక్ట్ చేసి చెప్పలేమనేది నా ఉద్దేశం. అంటే లిక్కర్ దాంట్లో తను అరెస్ట్ అయిన తర్వాతనే ఈ గ్యాప్ వచ్చిందా సార్? అంటే యువర్ అబ్జర్వేషన్ సార్. ఒకటి ఇప్పుడు లిక్కర్ అనేటువంటిది ఇప్పుడు మేము అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ గారు మాత్రం ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ అనేది, లిక్కర్ ఒక పాలసీ అనేటువంటిది అప్పుడు మేము చెప్పాము కదా. రాహుల్ గాంధీ గారు చెప్పారు లిక్కర్ ఒక స్కామ్ అని. మేము ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చెప్పలే. ఇక్కడ మన అరవింద్ కేజ్రీవాల్ గారు మాతో అలయన్స్లో ఉన్నారు కదా. మేము ఈ లిక్కర్ ఆయనని కేంద్ర ప్రభుత్వం వేధిస్తుంటే కూడా మేము ఆయన ధర్నా చేయడంలో కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేసింది. లిక్కర్ స్కామ్ అని మేము ఏమి అనుకోలే. లిక్కర్ అది ఇతమితంగా అసలు స్కామ్ ఏమున్నది దానిలో ఎక్కడ ఇంతవరకు ఏం రాలేదు బయటకు, ఎక్కడేమి సీజ్ కాలేదు, ఎక్కడేమో ఎవరికేం జరగలేదు. కాబట్టి కేసులు పెట్టి మాత్రం జైల్లో పెట్టింది అందరినీ. మరి ఆ తర్వాత ఏమైంది? మరి బీజేపీ జవాబు చెప్పాలి. స్కామ్ జరిగిందా లేదా కాంగ్రెస్ కాదు జవాబు చెప్పేది, బీజేపీ చెప్పాలి.
కాబట్టి వాళ్ళని మాత్రం జైలు వేసారు. అరవింద్ కేజ్రీవాల్ వేసినారు, అక్కడ మా మనీష్ సిసోడియా వేసినారు. వాళ్ళ ప్రభుత్వం పోవడానికి కారణం కూడా బీజేపీ ఈ బదనాంతోనే వాళ్ళ ప్రభుత్వం పోయింది. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. అది వల్ల బదనాం డెఫినెట్ ఎఫెక్ట్ పడుతుంది కదండి, తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. బీజేపీ వాళ్ళు ఎంత చేయాలో అంత చేయగలిగిన వాళ్ళు, నో డౌట్. కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా వాళ్ళకి పడ్డది. బదనామైనప్పుడు జనం అంత డీప్గా పోయి ఇన్వెస్టిగేషన్ ప్రజలు చేయరు కదా. కాకపోతే బదనాం అయితే బ్రహ్మాండంగా మీడియా ద్వారా బీజేపీ వాళ్ళు మొత్తం ప్రొపగండా వేసేసారు. వాళ్ళు బీజేపీ చాలా ప్రొపగండా ప్రొపగండా వేసిన ఓటమి కారణమైనరు. మరి అది ఏందో లిక్కర్ స్కామ్ ఏందో మీరు మరి తీసి బయట పెట్టచ్చు కదా పూర్తి స్థాయిలో. జైల్లో వేసి వదిలేసి బెయిల్ వచ్చినాయి పెట్టున్నారు. మరి ఏంది స్కామ్ ఏంది? ఆ బాధ్యత బీజేపీ మీద ఉంది కదా, అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదు కదా, బీజేపీ బాధ్యత. కాబట్టి బీజేపీ ఆడే గేమ్లన్నీ కూడా దానివల్ల చాలామందికి నష్టాలు జరిగినాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా నష్టాలు జరిగినాయి. ఢిల్లీలో కూడా మాకు కూడా నష్టం జరిగింది బీజేపీ యొక్క ప్రవర్తన వల్ల. దారుణంగా ప్రవర్తించింది బీజేపీ. చాలా రాష్ట్రాల్లో కూడా ఎన్ని రాష్ట్రాలు నార్త్ స్టేట్లలో ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది బీజేపీ. నేషనల్ హెరాల్డ్ ఒక కేసు పనికి మాలిన కేసు తీసుకొచ్చి మమ్మల్ని సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వాళ్ళు ఏం బదనాలు చేస్తే దేశ ప్రజలు నమ్మరు, అది వేరనుకోండి. కాకపోతే వాళ్ళని కూడా వేధించాలంటూ దుర్మార్గమైన ఆలోచనతో బీజేపీ మొదలుస్తుంది. ఏజెన్సీలను, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను వాడుకుంటూ ప్రత్యర్థులను, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే కార్యక్రమంలో బీజేపీ ఉందన్న విషయం ఈ దేశ ప్రజలకు 10-12 సంవత్సరాల నుండి తెలుసు. ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు ఎవరికి దాపరికం లేదు. సరే, అందులో వీళ్ళు కూడా బలి కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా బలి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అయితే దారుణమైన నష్టాలు జరిగినాయి ఈ బీజేపీ వల్ల. ఇది మాత్రం ఇంకోటి ఏంటంటే మీరే కవిత గారితో ఒక ఏదో గేమ్ ఆడిపిస్తున్నారు. బికాస్ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు కదా, ఇంకా హైప్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏదైతే అంటే మీరు ఏవైతే సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నారో అట్లా కవిత గారిని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తున్నారు అనేది కూడా ఒక విమర్శ. ఒక్కటి నేను చెప్తాను, మీరు బాగా వినండి. మీడియా చాలా మంది వినాలి. మీడియా ఊహించినట్టుగా కవిత అంత పెద్ద మనిషి కాదండి. కవితను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బతికేది ఏముంటుందండి? కవితను అడ్డం పెట్టుకుంటే ప్రజలంతా విషయాలన్నీ మర్చిపోయి అది అయిపోతుంది. కవిత రాజకీయం ఏమున్నది ఇక్కడ? కవిత రాజకీయం మీడియా హైప్ చేస్తుంది తప్ప కవిత ఏంది ఇక్కడ? కవిత నథింగ్. ఏమున్నది కవిత ఇష్యూ ఏంటి? కవిత ఇష్యూ ఏందండి ఇక్కడ? టీఆర్ఎస్ కాదు ఇష్యూ కవిత, కాంగ్రెస్ కాదు, నా బీజేపీ కాదు. ఆమెనే తొందరపడి చేసుకుంటుంది అనేది నా అభిప్రాయం. కవిత ఇష్యూ ఏముంటుంది ఇక్కడ? కవిత గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచిస్తే అంతగానం? అసలు అనవసరమైన చర్చ అయింది నాకు తెలిసి. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి, నేను ఆ కుటుంబానికి చెందినటువంటి వారిని కాబట్టి మీరు బాగా ఆసక్తితో అడుగుతున్నారు కాబట్టి నేను కూడా కొంత మీరు అడిగిన దానికి న్యాయం చేయాలని చెప్పి నేను కొంత మాట్లాడుతున్నా తప్ప నాకు కూడా అంత పెద్ద మాట్లాడాల్సిన ఆసక్తి లేదు. కవిత గురించి అంత చర్చ ఈ రాష్ట్రంలో అవసరం లేదని నా అభిప్రాయం.